హైదరాబాద్ అంటే మనకు ముందు గుర్తొచ్చేది బిర్యానీ. అలా కాకుండా హైదరాబాద్ ఏ రంగంలో ఫేమస్ అంటే ఐటీ అని చెప్తాం. కానీ ఇప్పుడు హైదరాబాద్ వైద్య రంగంలో కూడా దూసుకెళ్తోంది. ఇంతటి మార్పు ఎలా సాధ్యమైంది? దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి? ఇంకా భవిష్యత్తులో మన హైదరాబాద్ వైద్య రంగంలో ఏ స్థాయికి చేరుకోబోతుంది? ఈ విషయాలన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నమస్తే, నా పేరు నిట్టూరి రాజు. నిన్న మొన్నటి వరకు ఐటీ హబ్గా పేరు తెచ్చుకున్న ఈ మహానగరం ఇప్పుడు గ్లోబల్ హెల్త్ కేర్ క్యాపిటల్గా ప్రపంచ పటంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇది తెలంగాణ పౌరులుగా, భారతీయులుగా మనమందరం గర్వించదగ్గ విషయం. తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ ప్రపంచ స్థాయి వైద్య సేవలకు కేంద్రంగా మారడానికి అనేక బలమైన కారణాలు ఉన్నాయి. వాటిలో మొదటిది నిష్ణాతులైన డాక్టర్లు. హైదరాబాద్లో ఉన్న ఎక్స్పర్ట్ డాక్టర్లు ఎన్నో కఠినమైన, సున్నితమైన సర్జరీలు చేసి వేలాది మంది రోగులకు పునర్జన్మ ప్రసాదించారు. ఒకప్పుడు మన దేశంలో ఉండే ప్రముఖులకు ఏవైనా సీరియస్ హెల్త్ ఇష్యూస్ వస్తే అమెరికా, ఐరోపా లాంటి దేశాలకు వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు అదే విదేశీయులు మొండి రోగాలకు ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ వస్తున్నారంటే మన వైద్యులు ఎంత ప్రముఖ స్థానం సంపాదించుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక రెండవది, మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ మరియు ప్రపంచ స్థాయి ఆసుపత్రులు హైదరాబాద్లో ఉన్నాయి. అపోలో, యశోద, కేర్, కిమ్స్ లాంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందిస్తూ విదేశీ రోగులను ఆకర్షిస్తున్నాయి. మూడవది, హైదరాబాద్లోని హాస్పిటల్స్ విదేశాలతో కంపేర్ చేస్తే ట్రీట్మెంట్కు తక్కువ ఖర్చు కావడం విదేశీయులను ఆకర్షించడానికి ముఖ్యమైన కారణం అని చెప్పుకోవచ్చు. ఫర్ సపోజ్, వెన్నెముక సర్జరీకి హైదరాబాద్లో 2 లక్షల రూపాయలు ఖర్చు అయితే అదే సర్జరీకి విదేశాల్లో దాదాపుగా 20 టైమ్స్ పే చేయాల్సి ఉంటుంది. అంటే కనీసం 40 లక్షల రూపాయలు అవుతుంది. అలాగే కీళ్ళ మార్పిడికి విదేశాల్లో 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంటే ఇక్కడ కేవలం 1.5 నుంచి 2 లక్షలు మించకుండా ఆ సర్జరీ జరిగిపోతుంది. ఇక బైపాస్ సర్జరీకి విదేశాల్లో 15 లక్షల కంటే ఎక్కువ ఖర్చు అవుతుంటే హైదరాబాద్లో మాత్రం 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయల లోపు అయిపోతుంది. ఇంత తక్కువ ఖర్చుతో హైదరాబాద్లో నిర్వహించే శస్త్రచికిత్సలో సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాంప్లికేటెడ్ వ్యాధులకు హైదరాబాద్లో ట్రీట్మెంట్ చేసి నయం చేసిన కేసులు అనేకం ఉన్నాయి. ఇక్కడి డాక్టర్లు పేషెంట్లతో ఎక్కువ సమయం కేటాయించడం వల్ల రోగుల్లో ఒక నమ్మకం ఏర్పడుతుందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. ఈ మానవతా కోణం కూడా విదేశీయులను ఆకర్షిస్తుంది. ఇక హైదరాబాద్కు ప్రతి సంవత్సరం వేలాది మంది ఫారినర్స్ ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు. ముఖ్యంగా కార్పొరేట్ ఇంకా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో విదేశీ రోగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. వేరే దేశాల నుండి వచ్చిన వాళ్ళు కూడా వెన్నెముక, గుండె, ఎముక, కంటి, న్యూరో, మూత్రపిండాల సమస్యలకు ట్రీట్మెంట్ కోసం, అలాగే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, నీ రీప్లేస్మెంట్ కోసం వస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ ట్రీట్మెంట్స్లో ఏదైనా ఆపరేషన్ చేయడానికి విదేశాల్లో కనీసం 6 నెలల పాటు వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. కానీ హైదరాబాద్లో ఇలాంటి ఆలస్యం లేకుండా సకాలంలో ట్రీట్మెంట్ జరుగుతుంది. కార్పొరేట్ హాస్పిటల్స్ విదేశీ రోగుల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారు. హాస్పిటల్లో ఇంటర్నేషనల్ పేషెంట్ డిపార్ట్మెంట్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో వాళ్ళు మేనేజ్మెంట్తో కన్వీనియంట్గా మాట్లాడుతున్నారు. ఒక్కో హాస్పిటల్లో ఇయర్లీ కనీసం 2000 మంది విదేశీ రోగులు అడ్మిట్ అవుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. నైజీరియా, టాంజానియా, యుగాండా, మొజాంబిక్, కెన్యా, దుబాయ్, సౌదీ అరేబియా, శ్రీలంక, బంగ్లాదేశ్, మాల్దీవ్స్ లాంటి దేశాల నుండి ఎక్కువ మంది హైదరాబాద్కు ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు. ఇంత గొప్ప విజయం సాధిస్తున్నా కూడా ఇంకా కొన్ని సవాళ్లు లేకపోలేదు. విదేశీ రోగులు హైదరాబాద్లో చికిత్స పొందడానికి కొన్నిసార్లు వీసా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కఠినమైన వీసా నిబంధనలతో కొంతమంది చికిత్సకు దూరమైన సందర్భాలు కూడా లేకపోలేదు. వీసా నిబంధనలను కాస్త సులభతరం చేస్తే విదేశాల నుండి వచ్చే రోగుల సంఖ్య ఇంకా పెరుగుతుందని హాస్పిటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన భారత ప్రభుత్వం హీల్ ఇన్ ఇండియా అనే పేరుతో మెడికల్ ఈ వీసాలను స్టార్ట్ చేసింది. దీంతో విదేశీ రోగులు చికిత్స కోసం భారతదేశానికి రావడం ఈజీ అయిపోయింది. వైద్య రంగంలో హైదరాబాద్ నగరం ఇంత పైచేయి సాధించడానికి తెలంగాణ గవర్నమెంట్ కూడా ఒక పెద్ద కారణమని చెప్పుకోవచ్చు. స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ప్రజా ఆరోగ్య పాలసీలు మరియు ప్రైవేట్ హెల్త్ కేర్ సెంటర్ల సహకారం ఈ మార్పుకు పెద్ద కారణమయ్యాయి. హైదరాబాద్లో సర్జరీ, రోబోటిక్స్, టెలిమెడిసిన్ ఇంకా AI బేస్డ్ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అంతేకాకుండా జెనోమ్ వ్యాలీలో జెనోమిక్స్, బయోటెక్నాలజీ రంగాల్లో పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. తెలంగాణ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన బస్తీ దవాఖానాలు, ఫ్రీ మెడికల్ క్యాంపులు ఇంకా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సామాన్యులకు వైద్యం మరింత చేరువైంది.
రాబోయే రోజుల్లో మెడికల్ ఎడ్యుకేషన్ ఇంకా పరిశోధనల్లో హైదరాబాద్ మరింత ముందుకు వెళ్తుందని స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం చికిత్స కోసమే కాకుండా రికవరీకి అనుకూలమైన వాతావరణం, స్మార్ట్ సిటీ లైఫ్ స్టైల్ హైదరాబాద్ను మరింత ఆకర్షణీయంగా మార్చేస్తున్నాయి. చివరిగా చెప్పాలంటే టెక్నాలజీ, ఇన్నోవేషన్ మరియు అందుబాటులో ధరలు కలిసిన ఈ అద్భుతమైన కాంబినేషన్తో హైదరాబాద్ ప్రపంచ వైద్య రాజధానిగా మారడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకప్పుడు సాంకేతికతకు, సాంస్కృతిక వైవిధ్యానికి నిలయమని చెప్పుకున్న హైదరాబాద్ ఈరోజు వైద్య రంగంలో కూడా తనదైన ముద్ర వేసుకుంటుంది. హెల్త్ టూరిజంలో ప్రధాన కేంద్రంగా హైదరాబాద్ మారబోయే రోజులు ఎంతో దూరంలో లేవు. ఇది కేవలం హైదరాబాద్ వాసులకే కాదు, మొత్తం ఇండియాకే గర్వకారణం. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.